హైదరాబాద్ నిర్మాణ రంగం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. విశ్వనగర వాసులు విలాసవంతమైన ఇళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే గతంలో విలాసవంతమైన ఇళ్లు అంటే కేవలం ఖరీదైన ఇటాలియన్ మార్బుల్స్, విదేశీ షాండ్లయర్స్, అలాగే అత్యాధునిక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు మాత్రమే అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు గృహ కొనుగోలుదారుల ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో లగ్జరీ ఇళ్ల కంటే కూడా తమ శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వెల్నెస్ లెడ్ ఆర్కిటెక్చర్ వైపు సంపన్న వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. పచ్చని వాతావరణం, సహజ సిద్ధమైన వెలుతురు, స్వచ్ఛమైన గాలి లభించేలా డిజైన్ చేసిన ఇళ్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. రియాలిటీ రంగంలో మరో ట్రెండ్. హైదరాబాద్ లో వెల్నెస్ లెడ్ ఆర్కిటెక్చర్ డిజైన్ తో ఇళ్ల నిర్మాణం. ఇళ్ల నిర్మాణంలో బయోఫిలిక్ డిజైన్ కు ప్రాముఖ్యత. మనిషికి ప్రకృతికి మధ్య అనుబంధాన్ని పెంచేలా ఇంటి నిర్మాణం. వెల్నెస్ ఆర్కిటెక్చర్ ట్రెండ్ లో భాగంగా ఇప్పుడు ఇళ్ల నిర్మాణంలో బయోఫిలిక్ డిజైన్ ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే మనిషికి ప్రకృతికి మధ్య అనుబంధాన్ని పెంచేలా ఇంటి నిర్మాణం ఉంటుంది. ఇంటిలోని గదుల్లోని ధారాళంగా సూర్యరశ్మి వచ్చేలా పెద్ద పెద్ద కిటికీలు, ఇండోర్ ప్లాంట్స్ కోసం ప్రత్యేక స్థలాలు, బాల్కనీల్లోనే చిన్నపాటి తోటలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇల్లు ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉండటంతో పాటు అందంగా తయారవుతుంది. చుట్టూ కాంక్రీట్ వనాల మధ్య నివసిస్తున్నప్పటికీ ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైన అటవీ వాతావరణం లేదా ఉద్యానవన అనుభూతి కలిగేలా ఇంటిని, తద్వారా మొత్తం నివాస ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. వెల్నెస్ లెడ్ ఆర్కిటెక్చర్ తో నివాస ప్రాజెక్టుల్లో కమ్యూనిటీ వసతులతో కూడా భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. కేవలం స్విమ్మింగ్ పూల్, జిమ్ మాత్రమే కాదు, ధ్యాన కేంద్రాలు, యోగా డెక్స్, ఆక్సిజన్ పార్కులు, రసాయన రహిత సేంద్రియ తోటల పెంపకానికి బిల్డర్లు ప్రాధాన్యతిస్తున్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేలా ఇంటి పరిసరాల్లోనే ప్రశాంతతను వెతుక్కునే ఈ సంస్కృతి రియల్ ఎస్టేట్ మార్కెట్ ను ఒక కొత్త దిశగా నడిపిస్తుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. విషరహిత, తక్కువ ఉద్గారాలను విడుదల చేసే వెదురు, కలప వంటి సహజ సిద్ధమైన మెటీరియల్స్ వాడటం బయోఫిలిక్ డిజైన్ ప్రత్యేకత. ఒత్తిడిని తగ్గించే రంగులు, శబ్ద కాలుష్యం లేని ప్రశాంతమైన ప్రదేశాలు, ధ్యానం వంటి వాటి కోసం ప్రత్యేక జోన్స్ ఏర్పాటు చేస్తారు. వ్యక్తుల మధ్య సంబంధాలను పెంపొందించేలా కమ్యూనిటీ స్పేస్లు, ఓపెన్ లేఅవుట్లను రూపొందించి కమ్యూనిటీలో నివసించే వారికి ఇంటితో పాటు పరిసరాల్లో మానసిక ప్రశాంతతను పెంపొందించేలా డిజైన్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇదొక కొత్త ట్రెండ్ గా మారుతుంది. ఇది నివాసితుల్లో ఉత్పాదకతను పెంచడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గ్లోబల్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఈ విధానం శారీరక, భావోద్వేగ, సామాజిక శ్రేయస్సు మధ్య సమతుల్యతను ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సంపన్న వర్గాల దృష్టిలో ఇప్పుడు ఆరోగ్యమే నిజమైన సంపద అనే సూత్రం ఇళ్ల కొనుగోలులో ప్రధాన భూమిక పోషిస్తుందని రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఇంటిని కొనుగోలు చేసే సంపన్న వర్గాలు బయోఫిలిక్ డిజైన్ తో నిర్మితమైనటువంటి ఇళ్ల కొనుగోలుకే ప్రాధాన్యత ఇస్తున్నాయని బిల్డర్స్ చెబుతున్నారు.